भारत माता की जय श्री राम। హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి రామ శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని జరిగింది. ఇందులో వందలాది మంది కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే విషయాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా పెద్దలందరూ కూడా మార్గదర్శనం చేశారు. హిందువుల యొక్క ఐక్యతకు నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మన యొక్క హిందూ ధర్మాన్ని రక్షిస్తూ దాని ప్రయోజనాలు కాపాడుతూ హిందూ లోపల ఒక మానసికమైనటువంటి ఒక విశ్వాసాన్ని, ఒక ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం. అదేవిధంగా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక శ్రీరామచంద్రుడిగా, ఒక ఆంజనేయుడిగా విజృంభించి మన యొక్క దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలనుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మొత్తం దేశం మొత్తం మీద ప్రతి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఆధారంగా మనమంతా ఒక శక్తివంతమైనటువంటి భారతాన్ని నిర్మించుకొని తద్వారా ఒక విశ్వ విజేతగా ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో మనమంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా షాద్నగర్ పట్టణ ప్రజలను కోరుతూ భారత్ మాతకి జై. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ నెల 27వ తారీఖున జరిగేటటువంటి శ్రీరామనవమి సందర్భంగా షాద్నగర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీరామ శోభయాత్రను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క శ్రీరామ శోభయాత్ర ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున వేలాది మంది హిందూ బంధువులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈరోజు యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు బండారు రమేష్ గారు, అదేవిధంగా అందే బాబాయ్ గారు, చెట్ల వెంకటేష్ గారు, అశోక్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు రాఘవేందర్ గారు, మరి ఇంతకుముందు గతంలో పనిచేసినటువంటి ఈ యొక్క హిందూ వాహిని యొక్క నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా శ్రీరామచంద్రుడు మరి ఈ యొక్క హిందూ సమాజంలో మరి అందరూ కూడా ఒక ఆదర్శ మూర్తి. మరి వారు ఏదైతే చూపించినటువంటి ధర్మం పరిరక్షణ కోసం మరి ఏ విధంగా వారి యొక్క జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ శ్రీరామ మూర్తి యొక్క శోభయాత్ర కార్యక్రమాన్ని మరి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి 5 గంటలకు ప్రారంభమవుతా ఉంది. మరి గతంలో లాగానే వేలాదిగా మరి కుటుంబాలతోటి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఈ యాత్ర ద్వారా ఒక హిందూ చైతన్యాన్ని, హిందూ అందరిలో కూడా ఒక సంఘటితాన్ని తీసుకురావడం, శక్తిని నిర్మాణం చేయడం, మరి చివరిగా ధర్మం నిలబెట్టడం కోసం మరి ఇది హిందూ ధర్మం నిలబడ్డప్పుడే అన్ని ధర్మాలను కూడా ఆదరించేటువంటి గొప్ప మనసున్నటువంటి ధర్మం అది హిందూ ధర్మం. కాబట్టి మరి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మరి ఈ యొక్క యువతరాంది, మరి ప్రతి ఒక్క భారతీయుంది అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరం కూడా మరి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి షాద్నగర్ నియోజకవర్గంలోని అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరాముని శోభయాత్ర విజయవంతం చేయాలని ఈరోజు క్యాలెండర్ ఓపెన్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి హిందూ వాహిని కార్యకర్తలతోటి, నాయకులతోటి చర్చించడం జరిగింది. ఆ రోజు పెద్ద సంఖ్యలో ఈ షాద్నగర్లో కట్టర్ హిందూస్ యువకులు 15,000 మంది ఉన్నారు. అందరూ కూడా తప్పకుండా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మేము అంతగా ఐక్యతగా ఉన్నాం, భారతదేశానికి కాపాడుతాం, భారతదేశానికి రక్షణగా ఉంటామని చెప్పేసి పిలుపు మేరకు ఆ శోభయాత్రను విజయవంతం చేయాలని ఈరోజు కోరడం జరిగింది. జై శ్రీరామ్. ఈ నెల 27వ తేదీ రోజు శ్రీరామనవమి రోజున హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించబోయే శ్రీరామ శోభయాత్ర ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా బండారు రమేష్ అన్న గారు, పూర్వ ప్రముఖులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఈ శోభయాత్ర ముఖ్య ఉద్దేశం హిందువుల ఐక్యతతో ఉండాలని, హిందూ ఐక్యత ప్రపంచానికి చాటాలని, హిందువులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి సాయంత్రము 4 గంటల నుంచి ప్రారంభమై ఈ శోభయాత్ర చౌరస్తలో సభ నిర్వహించుకొని జానంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి హిందూ బంధువులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ శోభయాత్రను శ్రీరామచంద్ర ప్రభు కరుణకు పాత్రలు కావాలని చెప్పి నేను హిందూ వాహిని తరఫున ప్రతి ఒక్క హిందూ బంధువులను నేను కోరుకోవడం జరుగుతున్నది. జై శ్రీరామ్.